హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. తమ్మునేలు చూసే ఉంటారు. 16 సంవత్సరాల లోపు పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ అయ్యింది. తెలుసా మీకు ఈ విషయం? బ్యాన్ చేయాలా వద్దా? మీ కామెంట్ ఏమిటి? కానీ ఇది బ్యాన్ అయినటువంటిది ఇండియాలో కాదు, ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాల లోపు పిల్లలకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేశారు. మరి ఇందులో విషయాలు ఏమిటి? ఏ అంశాల మీద బ్యాన్ చేశారు? ఎందుకు బ్యాన్ చేశారు? వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటువంటిది చూద్దాం. మిగిలిన యూరోపియన్ కంట్రీస్ కూడా దీన్ని ఫాలో అవ్వాలా అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. అంతేకాకుండా ఆస్ట్రేలియా అనేది ఫస్ట్ కేస్ స్టడీ కాబోతుంది. అండర్ 16 బ్యాన్ చేయటం వల్ల ఎంతవరకు ఫలితాలు వస్తాయి అనేటువంటి. మరి ఇప్పుడు ఆస్ట్రేలియా ఎందుకు బ్యాన్ చేసింది, ఏ కారణాల వల్ల బ్యాన్ చేసింది అన్నప్పుడు, మొట్టమొదటగా పిల్లల విషయంలో చాలా మానసిక సమస్యలకు దారి తీస్తుంది. ఒకరు మరొకరిని, అంటే సైబర్ బెదిరింపులు, సైబర్ బులియింగ్ అంటాం. అలాగే వాళ్ళ యొక్క బాడీ షేమింగ్ కానివ్వండి, వస్త్రధారణ మీద కానివ్వండి, పిల్లల మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ, మెసేజింగ్ అనేటువంటిది వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితి మీద అతి ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా అవి ఎక్స్ట్రీమ్గా సూసైడల్ టెండెన్సీస్ కూడా దారి తీస్తున్నాయి మారినటువంటి పరిస్థితుల్లో అనేది ప్రధానమైనటువంటి అబ్జెక్షన్. సో దానికోసం సంవత్సరాల కొలది ఫ్యామిలీసు, పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అక్కడ చేస్తున్నటువంటి పోరాటం. ఈ యాక్ట్ రావటానికి 77% ఆస్ట్రేలియన్స్ మద్దతు తెలిపారు. సో అందుకని తప్పనిసరిగా గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది, కొత్త లా తీసుకొచ్చింది. అంతేకాకుండా దీన్ని వైలేట్ చేస్తే చాలా స్ట్రిక్ట్ రూల్స్ కూడా పెట్టడం జరిగింది. 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ ఫైన్ విధిస్తారు. ఎవరికి విధిస్తారు అంటే, ఇక్కడ అందరికీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ ఫైన్ పేరెంట్స్ కాదు, యూజ్ చేసే పిల్లలకి కాదు, కంపెనీస్, టెక్ కంపెనీస్ వాళ్ళే కదా తీసుకొచ్చారు, దీన్ని వాళ్ళే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది కదా. సో వాళ్ళకి 50 మిలియన్ అప్ టు 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ వరకు ఫైన్ విధించేటువంటి విధంగా వాళ్ళు చట్టాన్ని చేశారు. కానీ వీటిలో బ్యాన్ చేయడం అంటే ఎట్లా బ్యాన్ చేశారు, ఏమిటి విషయాలను చూసినప్పుడు, వీళ్ళు బ్యాన్ చేసినటువంటి ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్టాక్, యూట్యూబ్, ఎక్స్, థ్రెడ్స్, రెడిట్, కిక్, ఇలాంటి వాటిని వాళ్ళు 16 సంవత్సరాల లోపు పిల్లలు యూజ్ చేయడానికి అవకాశం లేకుండా చేశారు. కానీ ఇక్కడ ఏమిటంటే, వీళ్ళు వాటిలో పార్టిసిపేట్ చేయకూడదు, వీటిని చూడొచ్చు. అంటే 16 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళ వీడియోస్ని అప్లోడ్ చేయటం కానీ, వాళ్ళ కామెంట్ చేయటం కానీ, ఆ మెసేజింగ్ చేయటంలో కానీ వాళ్ళు చెయ్యకూడదు. సో జనరల్గా కంటెంట్ అని వాళ్ళు వాచ్ చేయొచ్చు. సో దీనికి ఆ ఏజ్ రిస్ట్రిక్షన్ను చాలా పకడ్బందీగా చూడాలి అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి పాయింట్. కానీ వీటిలో కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. వాట్సాప్ కానివ్వండి, మెసెంజర్, డిస్కార్డ్, యూట్యూబ్ కిడ్స్, గేమింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ రోబ్లాక్స్, స్ట్రీమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్వీసెస్, గూగుల్ క్లాస్ రూమ్ లాంటివి వాళ్ళు ఈవెన్ 16 ఇయర్స్ బిలో వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. చూశారు కదా, అంటే వాళ్ళ యొక్క పాత్ర, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ని తగ్గించారు. సో వీళ్ళు చూడొచ్చు కానీ పోస్ట్ చేయలేరు, కామెంట్ చేయకూడదు. ఇది ఈ చట్టంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలు. మరి వేరే కంట్రీస్ కూడా ఫాలో అవ్వాలంటారా? మరి ప్రత్యేకించి భారతదేశంలో ఏ విధంగా చేయాలంటారు? మీ కామెంట్స్ ఏమిటి?